నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరంగల్ ఎంజిఎం రోడ్ సైడ్ ఉన్న దుర్గామాతల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ ఎపిసోడ్ నెంబర్ 3. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మన పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా, ఇక్కడ అమ్మవారి కమాన్ కనిపిస్తుంది, పల్లకల అమ్మవారి. అండ్ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ క్వైట్ ఆపోజిట్ అయితే ఇక్కడ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా అమ్మవారి విగ్రహం వచ్చేసి లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది, వాహనం లయన్. అండ్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. అండ్ అమ్మవారి కూర్చొని ఉండడం జరిగింది, కాల్ మీద కాల్ వేసుకొని చూసింది కదా. అండ్ అమ్మవారి శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్ అని చెప్పాను కదా. అండ్ అలానే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉండడం జరిగింది. ఐ పెయింటింగ్ చూడండి ఎంత బ్రహ్మాండం ఉందో. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే అమ్మవారి విగ్రహం వచ్చేసి అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. రైట్ సైడ్ నా లయన్, లెఫ్ట్ సైడ్ నా హంస. అండ్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ బ్రింజాల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తో అయితే రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ చూసింది కదా. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా మీకు చూపిస్తా. అలానే ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే పర్వతం పైన మన కింద చూసుకుంటే పర్వతం. అండ్ అలానే వాహనం వచ్చేసి లయన్. అండ్ అమ్మవారి శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్. అండ్ అలానే ఆభరణాలు కూడా నీట్ ఫినిషింగ్ తోనైతే రావడం జరిగింది. అండ్ చేతులకు గాజులు కూడా ఎక్సలెంట్ గ్రీన్ కలర్ తో అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క చేతిలో కూడా ఆయుధాలు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే అమ్మవారి ఐస్ చూడండి ఎంత మంచి గ్లో, అంటే చాలా మంచి గ్లో. అండ్ అమ్మవారి ఫేస్ లో స్మైలింగ్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా సైడ్లలో చూసుకుంటే గోల్డ్ వర్క్, సిల్వర్ వర్క్ అయితే రావడం జరుగుతుందండి. చూసింది కదా. ఇంకో అమ్మవారి విగ్రహం అయితే మీకు చూపిస్తా. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే లయన్ వాహనం. అండ్ అలానే శారీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ గ్రీన్ బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో అండ్ సూర్య చక్కర్ అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా చూద్దాం. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు వచ్చేసి తామరపు పైన కూర్చొని ఉండడం జరిగింది. వాహనం వచ్చేసి సింహ వాహనం. అండ్ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్ చూసింది కదా. అండ్ అలానే అమ్మవారి బ్యాక్గ్రౌండ్ లో క్రీటం బ్యాక్ సైడ్ నా స్పేస్ నాకైతే ఉండడం జరిగింది. అండ్ ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా. అండ్ ప్రజెంట్ అయితే మీకు విగ్రహాలు చూపించాను కదా, మీకు ఒకవేళ నచ్చితే మాత్రం అన్నవాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇది, కాంటాక్ట్ చేసి కనుక్కోండి రేట్ పరంగా కానీ విగ్రహాలు ఉన్నాయని. కానీ ఇంకో అమ్మవారి విగ్రహం చూసినట్టయితే అండ్ అలానే ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే అమ్మవారు సింహాసనం పైన ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్ నా లయన్. అండ్ అలానే రైట్ సైడ్ నా హంస. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. అమ్మవారి మెహందీ డిజైనింగ్ కూడా చూడండి. అండ్ అలానే అమ్మవారి శారీ వచ్చేసి పింక్ కలర్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ తోని షేడింగ్స్ చూసింది కదా అమ్మవారికి. అండ్ మహాదేవుడు వచ్చేసి అమ్మవారి బ్యాక్ సైడ్ నా రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే నెమలి కదా. అమ్మవారి ఫేస్ లో కూడా ఇంత మంచి గ్లో. అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తా. ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకుంటే అమ్మవారు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అమ్మవారికి కింద రైట్ సైడ్ నా లయన్. అలానే సరస్వతి అమ్మవారు నిల్చొని ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే సరస్వతి అమ్మవారి కళ్ళల్లో కూడా తేజస్ అనేది చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే. శారీ వచ్చేసి స్కై బ్లూ అండ్ బ్లూ కలర్ షేడింగ్ రావడం జరిగింది. అలానే రైట్ సైడ్ చూసుకుంటే లక్ష్మీ అమ్మవారు కింద చూసినట్టయితే తామరపు. అండ్ అలానే సరస్వతి అమ్మవారి కూడా తామరపు ఉండడం జరిగింది. లక్ష్మీ అమ్మవారి దగ్గర తామరపు వచ్చేసి ఎల్లో కలర్ లో అండ్ శారీ వచ్చేసి బ్రింజాల్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇక్కడ అమ్మవారు చూసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్ లో బిలో అండ్ బార్డరింగ్ వర్క్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉండడం జరిగింది. అండ్ చూసింది కదా అమ్మవారి విగ్రహం చాలా బాగుంది కదా అమ్మవారి విగ్రహం. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం అయితే మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అమ్మవారు
వచ్చేసి సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. రైట్ సైడ్న లయన్, లెఫ్ట్ సైడ్న హంస. అండ్ శారీ వచ్చేసి పింక్ కలర్, బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మహాదేవుని చేతిలో శంఖం కూడా ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వరకు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఏంటంటే వర్షం పడుట్లా చాలా కవర్స్ అయితే వేసేసి పెట్టడం జరిగింది. చూడండి ఈ విధంగా మీకు కొంచెం క్లారిటీగా అనిపిస్తలేదో మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ అలానే ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే లయన్ వాహనం అండ్ ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, గ్రీన్ కలర్ బ్లౌజ్. అండ్ చక్రం కూడా చాలా ఎక్సలెంట్ అయితే రావడం జరిగింది. ఇంకో అమ్మవారి విగ్రహం చూస్తాం మీకు. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే రైట్ సైడ్న లయన్, లెఫ్ట్ సైడ్న టైగర్ ఉండడం జరిగింది. అండ్ అమ్మవారి శారీ వచ్చేసి రెడ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ వరకు కూడా చాలా ఎక్సలెంట్ ఉంది, చూసింది కదా. అండ్ ఇంకో అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ లయన్ వాహనం, శారీ వచ్చేసి పింక్ కలర్, బ్రింజాల్ కలర్ షేడింగ్స్ రావడం జరిగింది. అండ్ శ్రేష్ఠాకులు కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టండి. ఓకే, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్తో ముందుకు వస్తాం.